గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏపీ టుడేకి స్వాగతం. మిత్రుల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇంత దారుణంగా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయాలని, ఆయనకు వ్యతిరేకంగా వార్తను సృష్టించాలని, ఆయనకు వ్యతిరేకంగా కల్పిత వార్తలు ప్రచారం చేయాలని డే 1 నుంచి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు, మనం పోరాడాల్సింది చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, ఒక రామోజీరావు మీద, ఒక రాధాకృష్ణ మీద, ఒక TV5 మీద అని. ఆయన ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతా ఉందండి. TV5 అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా. దాంట్లో కూడా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు, గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. పేర్లు చెప్పకూడదు, మనం కొందరు పేర్లు చెప్పి కొందరిని ఏదో గొప్పవాళ్ళని, కొందరిని, ఎందుకంటే దాంట్లో చెత్త మనుషులు ఎవరో కూడా మనకు తెలుసు కాబట్టి మనకొద్దు ఆ విషయం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని హ్యూమిలియేషన్ చేయటం కోసం ఎంతగా దిగజారుతారు. ఇంకా జర్నలిజం అంటే ఇదేనా? జర్నలిజం అంటే ఒంటి మీద బట్టలు లేకుండా తిరగటమేనా? అరే ఈడు నగ్నంగా కనపడుతున్నాడు, అసహ్యం వేస్తుందని చెప్పేసి ప్రజలు అనుకున్నా కానీ వీళ్ళేం పట్టించుకోరా? ఎందుకు ఇంత దారుణమైనటువంటి పదాలను వాడాల్సి వస్తుందంటే, అసలు వీళ్ళు తినేది మామూలుగా మనం అందరం తినేదే వీళ్ళు తింటున్నారా, లేకపోతే మనం విసర్జించింది వీళ్ళు ఏమైనా తింటున్నారా? ఎందుకు ఇంత దారుణమైనటువంటి కల్పిత వార్తలు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ పెడతారు? డే 1 నుంచి అండి, డే 1 నుంచి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం పాలైనప్పటికీ కూడా, దుర్మరణం పాలైనప్పటి నుంచి కూడా ఆయనేమి ఎవరిని కూడా, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు దుర్మరణం పాలైనప్పుడు ఇడుపులపై వెళ్ళి ఆయనను సమాధి చేసేటటువంటి ఆ సమాధిలో పిడికెడు మట్టి వేసిన మనిషిగా ప్రమాణం చేసి చెప్తున్నా మీకు. ఆ రోజు నుంచి ఆ పిడికెడు మట్టి అక్కడ వేయటమే కాదు, పిడికెడు మట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి వేయలేకపోయారు, కానీ ఆయన కూడా ఆ రోజు వచ్చారు. ఆయన కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఉరుకుల పరుగుల మీద ఆయన వస్తా ఉంటే స్నేహమే కదా ఇది అని నాకు కూడా అనిపించింది. కానీ నేను ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి, వాళ్ళు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో చనిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలోనే ఉన్నారు కొంతకాలం. హైదరాబాద్ స్వయంగా ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిలమ్మ గారిని, అనిల్ గారిని, వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరున దగ్గరికి వెళ్ళి పలకరించి రావటం కూడా జరిగింది. మరి మనకున్న కన్సర్న్ వాళ్ళకు ఉండదా? ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఆ స్థాయి నాయకులు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగిందా? ఇంటి పెద్ద దిక్కుని, రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి లాంటి మహా దిగ్గజాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో ఆ ఇంటికి ఎవరైనా సరే కాస్తో కోస్తో ఊరట ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఇంటిని ఓదార్పు పరచడానికి ప్రయత్నం చేస్తారు. మనం మనుషులం కాబట్టి, మానవులం కాబట్టి నేను అదే ప్రయత్నం చేశా. ఏనాడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే నిత్యం ఆ కుటుంబం మీద విషం చిమ్మేటటువంటి ఏ ఒక్కరైనా సరే
చంద్రబాబు నాయుడిని సమర్థించేటటువంటి ఇతర పార్టీల వాళ్ళైనా సరే ఏ రోజైనా సరే ఆ కుటుంబానికి వెళ్ళి మరి రాజశేఖర రెడ్డి గారు మంచివాడని చెప్తానే ఉంటారు కదా వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు వేరు, రాజశేఖర రెడ్డి గారు వేరు, రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్పవారని చెప్తారు కదా. మరి ఆ బిడ్డలను పలకరించడానికి, ఆ భర్తను కోల్పోయిన భార్యను పలకరించడానికి ఏ రోజైనా వీళ్ళు ఆ ఇంటి గడప తొక్కారా అంటే వీళ్ళకి మానవత్వం ఉందా? తొక్కకపోగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజకీయ వారసత్వాన్ని ఎక్కడ తీసుకుంటాడో, రాజశేఖర రెడ్డి లేకపోతే ఇక రాష్ట్రానికి నేనే కదా దిక్కు, నాకెక్కడ అడ్డు వస్తాడో అని కాంగ్రెస్ తో చేతులు కలిపి దుష్ట పన్నాగాలు పన్నింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ చెప్పేటటువంటి మీడియా కదా. ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే మిత్రులరా, మొన్న కడప వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనను చూడటానికి వచ్చినటువంటి విపరీతమైనటువంటి జనసందోహంలో ఒక కుర్రవాడు వీపు తగిలి అద్దం పగిలింది. దానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద కార్యకర్తల ఆగ్రహం, జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి అని ఆ పగిలిన అద్దాన్ని పదే పదే చూపిస్తూ మరి తప్పుడు ప్రచారాన్ని చేశారు. సరే, దాని మీద వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ఉన్నతాధికారే వచ్చి జరిగిన విషయం చెప్పగానే 4 ఖర్చుకున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడుల్లో కూడా వివరణ ఇచ్చారు. ఎవరు రాళ్ళేయలేదు, ఇట్లా ఆయన్ని కలుసుకునేటటువంటి క్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక అతని వీపు తగిలి అద్దం పగిలింది అని చెప్పేసి చెప్పారు, రాశారు, నిజం రాశారు. సరే, అంతటితోటి అయిపోయింది. ఆయన బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అభిమానులు అదే విధంగా ఆయన అక్కడ స్వాగతం పలికారు. స్వాగతం పలికినటువంటి ఆ అభిమానులు 2 నినాదాలు చేశారు. ఒకటి జై జగన్, రెండోది జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్, జై జగన్ అనే నినాదాలు చేస్తే ఆ చేసిన నినాదాలని ప్రచారం కూడా చేసింది TV5. ఆ జగన్ వచ్చినప్పుడు ఇంటి ముందు సందడి అని చెప్పేసి TV5లో చూయించింది. చూయించినప్పుడు జై జగన్, జోహార్ వైఎస్ఆర్ నినాదాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. కానీ ఆ తర్వాత దానిని మార్ఫింగ్ చేసి ఎవడో దాన్ని పంపిస్తే దానిని చూపిస్తూ సైకో జగన్, డౌన్ డౌన్ జగన్, సైకో జగన్, డౌన్ డౌన్ జగన్, కొత్తగా దానిని మ్యానిపులేట్ చేసి రీమిక్స్ చేసి అవే దృశ్యాలకు సౌండ్ని మార్చి రీమిక్స్ చేసి పంపిస్తే ఇది నిజమా కాదా అని కూడా ఆలోచన చేయకుండా పంపించారు. చాలు, ఎవడైతేనే మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, ఈ ఆయుధాన్ని జనంలోకి తీసుకెళ్దాం, జగన్ని అప్రతిష్ట పాలు చేద్దాం అనే దాంతో ఒక అమరావతికి చెందినటువంటి రిపోర్టర్ని పెట్టి మరి బెంగళూరులో జగన్ ఇంటి ముందు జగన్ అభిమానుల నిరసన, సైకో జగన్ అంటూ, అంటే ఎంత దుర్మార్గం అండి. చంద్రబాబు నాయుడు 151 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకొని 23 సీట్లకు పరిమితమైనప్పుడు చంద్రబాబు ఇంటికి వచ్చినటువంటి అభిమానులు కూడా చంద్రబాబుని ఇంతే తిడతారా? ఒకవేళ ఆగ్రహం ఏదన్నా కార్యకర్తలు నిజంగానే వ్యక్తం చేశారు అనుకుంటే
ఇది సమయమేనా అనేటటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఓడిపోయిన సమయంలో, ఓడిపోయి ఉన్నటువంటి సమయంలో అధికారం తనకు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నటువంటి మనిషి మరి మితిమీరిన హామీలు ఇస్తే నెరవేర్చలేము అని కొత్తగా హామీలు ఏమి ఇవ్వకుండా ఇచ్చేటటువంటి హామీ, ఇప్పుడు చేస్తున్నటువంటి హామీలను అమలు చేయగలిగితేనే 10,000 అనుకొని బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తి, సరే అతని అంచనాలు తలకిందులైనాయి. మహిళలు 2 చీరలు ఉచితంగా ఇచ్చేవాడిని కాదనుకొని 3 చీరలు ఉచితంగా ఇచ్చేవాడి దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అక్కడ 3 చీరలు ఇస్తున్నారు కాబట్టి. అంతేగాని 2 చీరలు ఉచితంగా ఇస్తున్న వాడి మీద ద్వేషం ఉండదు, పగ ఉండదు, కోపం ఉండదు, ఎలాంటి దుర్భాషలు అతని మీద ఆడరు. అతను మాకు ఇప్పటి వరకు 2 చీరలు ఇచ్చింది వాళ్ళ మనసులో ఉంటుంది. ఇతను 3 చీరలు ఇస్తానన్నాడు కాబట్టి అటు వెళ్ళారు. అట్లాగే 3,000 బదులు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్క 15,000 అమ్మఒడి బదులు అమ్మకు వందనం పేరుతోటి 4 15,000 60,000 మీరు ఇస్తామన్నారు. మీకోసం ఆశపడ్డారు. అంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారా? అందుట్లో కూడా కార్యకర్తలు తిడతారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు తండోపతండాలుగా ఆయన ఇంటికి ఏ విధంగా వచ్చి ఆయన్ని కలుసుకుంటున్నారు మీ కళ్ళకు కనపట్టలేదా? ఎంతసేపటికి క్యారెక్టర్ అసాసినేషన్ మీదే. అదే ఆయన అన్నాడు కదా, చింతకాల అయ్యన్న పాత్రుడు, చచ్చేదాకా కొట్టాలి అని. అంటే మనిషిని చంపటమే మీ ఉద్దేశమా? ఆ మధ్య చాలా మంది ఇంటలెక్చువల్స్ నాతో అనేవాళ్ళు, ఆ ఒక్కడు లేకపోతే వీళ్ళు ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ లో చేసుకోవచ్చు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉందండి. ఆ ఒక్కడిని భౌతికంగా తొలగించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ అది చేత కాకపోతే మరి ఈ రకంగా అతన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తూనే ఉంటారండి. అతన్ని లేవనీయకుండా కొట్టాలనేటటువంటి ప్రయత్నంలోనే ఉంటారండి అని చెప్పేసి చాలా మంది నాకు చెప్పారు. ఒకవైపున సోషల్ మీడియాలో సహజంగా ఒక 10% నిజాలుంటే 90% అబద్ధాలు ఉంటాయి. ప్రజలు దేని మీద ఆధారపడతారు? మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఆధారపడతారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ రకంగా అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేస్తా ఉంటే, ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసి ఆ వ్యక్తి ఓడిపోయినా కానీ, కనీసం ప్రతిపక్ష స్థానం పొందలేకపోయినా కానీ, అరే ఇతనికి 40% ఓట్లు వచ్చినాయే ఇప్పటికి కూడా, ఇతనితోటి ఎప్పటికైనా సరే ప్రమాదమే అనేటటువంటి భయంతో అతనిని ఇంకా హ్యూమిలియేట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ప్రజలు ద్వేషించుకునేలాగా చేయాలి, ప్రజలు అసహించుకునేలాగా చేయాలి అనేటటువంటి మీ ప్రయత్నాలను చూస్తుంటే, ప్రజాస్వామ్యవాదులకు, మానవతా విలువలు కలిగినటువంటి వాళ్లకు, మానవీయ కోణంలో ఆలోచించే వాళ్లకు మిమ్మల్ని చూస్తే ఎంత అసహ్యం వేస్తా ఉందంటే, TV5 నాయుడు గారు, TV5 స్టాఫ్, ఆ TV5 గురించి ఎవరైతే మరి మేనేజ్మెంట్ చేస్తా ఉంటారో మీరందరూ కూడా, మీరు తినేది అన్నమేనా అని మాత్రమే ప్రశ్నిస్తున్నా. చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా, మీకన్నా ఎందుకు నేను ఇంత క్లారిటీగా ఈ ఆరోపణ గట్టిగా చేస్తున్నానంటే, మీరు మార్ఫింగ్ చేయటానికి 3 గంటల ముందు నుంచే ఆ వీడియో అన్ని ఛానళ్లలో వస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళ గ్రూపుల్లో ఆ వీడియోని అంతకు ముందు నుంచి పంపిస్తా ఉన్నారు. అదే వీడియో మీ టీవీ ఛానల్ TV5 లో కూడా వచ్చింది. గంట తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి ఇంత దుర్మార్గంగా మీరు ప్రకటించారంటే,
ఎందుకంత చుచ్చుపోసుకోవాల్సిన పనేంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు అని ఊదరగొడుతున్నారు కదా. ప్రతిపక్ష హోదా కూడా లేనివాడు మిమ్మల్ని ఏం చేస్తాడు? మీరెందుకు అంత భయపడాలి? అంటే మీకు భయం ఏంటంటే 40% ఓట్లు చెక్కు చెదరలేదు. 2019 ఎన్నికల్లో కూడా ఒక 10 లక్షలు తక్కువ వచ్చినప్పటికీ కూడా సుమారుగా మనకు కూడా 40% ఓట్లు వచ్చినాయి. మరి డిసైడ్ చేసేవాళ్ళు 10% వారే, 10% అటు తిట్టు ఇటు తట్టు అయితే తలకిందలైతే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలవి కాని హామీలు ఇచ్చాడు. ఈ హామీలు ఏమీ నెరవేర్చలేడు. ఇప్పటికే వాలంటీర్లకు మరి 10,000 ఇస్తానన్నాడు. మరి మొట్టమొదట జూలై 1వ తారీఖున పంపిణీ చేద్దామంటున్నటువంటి 7,000 రూపాయలు మాత్రం వాలంటీర్లు కాదు, సచివాలయ ఉద్యోగులు పంచుతారని చెప్పేశాడు. వాలంటీర్ల నోట మట్టి కొట్టాడు. ఇంకా ఎన్ని ఇక్కడ వయలేట్ చేస్తాడు ఆయన వాగ్దానాలు. పైగా ఆ యొక్క పింఛన్లు వడపోత పోయాలంటున్నాడు. 66 లక్షలు కాదు తగ్గించాలంటున్నాడు. ఇలా ఎన్ని వయలేషన్స్ జరుగుతాయో. మరి 100 సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి తీసేశాడని లోకేష్ చెప్పాడు. ఆ తీసేసిన సంక్షేమ పథకాలు తిరిగి తీసుకురండి అని చెప్పేసి ప్రజలు అడుగుతారు. అదేవిధంగా 27 ఎస్సీ సప్లాన్ కింద వచ్చేటటువంటి నిధులను 27 నిధులను రాకుండా మూసివేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. వాటి ద్వారా ఏటా 18,000 కోట్ల రూపాయలు మాకు వచ్చేవి. మరి 5 ఏళ్లలో 70,000 కోట్లు రాలేదు అనేటటువంటి ప్రచారాన్ని మనం చేసున్నాం ఇప్పుడు దాకా. రేపటి నుంచి వాళ్ళు కూడా ప్లాన్ నిధుల గురించి అడుగుతారు. తొలగించినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి అడుగుతారు. కాబట్టి వీళ్ళని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే దుష్ప్రచారం చేయాలి. ఆయన వ్యక్తిత్వ హననానే చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు కొంచెం బాధగా ఉంది ఈ మాట చెప్పడానికి. ఆయన చుట్టూనే తిరగాలనే కన్నా వీళ్ళకి ఆయన సంక నాకితే తప్ప వీళ్ళకి పొద్దు పొడవనట్టుగా ఉందండి. ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రజాస్వామ్య అందరూ కూడా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అడ్డు తొలగించుకోవటానికి ఏ స్థాయిలో వీళ్ళు కుట్రలు చేస్తున్నారో. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడు రాజకీయ డయాస్ మీద లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ కుల దురహంకారంతో ఎలాగైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలించవచ్చు అనేటటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గపు ఆలోచనలను గమనించండి, గుర్తు చేసుకోండి, మంచిని పెంచండి. మంచి కోసం తాపత్రయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించండి అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే, మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.